బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్లంపేట్ విల్లా డాన్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తం 300 విల్లాలు లక్ష్మీ శ్రీనివాస్ విల్లాస్ అనే పేరుతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. విజయలక్ష్మి రియల్టర్ విజయలక్ష్మిని చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. రియల్టర్ విజయలక్ష్మి తమకు ఎటువంటి సదుపాయాలు కూడా కల్పించకుండా విల్లాస్ నిర్మించారు అంటూ విల్లా ఓనర్స్ అయితే ఆవిడపై కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో విజయలక్ష్మిపై చీటింగ్ కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. మొత్తంగా ఆమె విచారణకు కూడా హాజరు కాలేదు. ఇప్పటికే ఆవిడపై లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు విజయలక్ష్మి ప్రయత్నం చేసింది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు విజయలక్ష్మిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసుల అదుపులో ఇప్పటికే విజయలక్ష్మి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సదుపాయాలు కల్పించలేదు. ఆవిడపై చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి రానా? మలంపేటలో 300 విల్లాస్ నిర్మించిన విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు కావాల్సిన సదుపాయాలు కల్పించలేదు అంటూ కూడా విల్లా ఓనర్స్ కంప్లైంట్ చేయడంతో ఆవిడపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే విజయలక్ష్మిపై లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆవిడ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఆవిడని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తంగా విజయలక్ష్మిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 300 విల్లాస్ నిర్మించారు. లక్ష్మీ శ్రీనివాస్ విల్లాస్ అనే పేరుతో విజయలక్ష్మి అయితే మొత్తంగా రియల్టర్ విజయలక్ష్మిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ కేసులో విచారణకు విజయలక్ష్మి హాజరు కాని పరిస్థితి. దీంతో పోలీసులు అయితే ఆవిడను అరెస్ట్ చేశారు. ఇప్పటికే విదేశాలకు పారిపోవడానికి కూడా ఆమె చాలాసార్లు ప్రయత్నించిన పరిస్థితి. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజెంట్ రియల్టర్ విజయలక్ష్మి అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రానా ప్రతాప్ అందిస్తారు. రానా, చెప్పండి. అయితే విజయలక్ష్మి పోలీసుల అదుపులో ఉన్నారు. ఆవిడపై చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి రానా? మున్సిపాలిటీ 175 ఏదవుతుందో దాంట్లో దాదాపు 17 నిర్మించినట్టే అధికారులు అప్పట్లో కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఎటువంటి హెచ్ఎండి నుంచి కూడా అక్రమంగా వీళ్ళు పర్మిషన్స్ తీసుకుని దాదాపు 17 పిల్లలు వాళ్ళ నిర్మాణాలు చేపట్టారనేసి కూడా పోలీస్ అధికారులు చెప్పారు. సో దాంతో పాటు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఫిర్యాదులు రెవెన్యూ అధికారులకు వచ్చిన నేపథ్యంలో 2024 మార్చిలో నిర్మాణం కూడా జైలు సహాయంతో వాళ్ళందరూ కూడా పూర్తి చేశారు. తర్వాత జాయింట్ సర్వే కూడా నిర్వహించాలని కూడా హెచ్ఎండి రాశారు. హెచ్ఎండిఏ కమిషనర్ కూడా ఒక లేఖ కూడా రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే 170/1 ప్రభుత్వ స్థలంలో శుక్రవారం దగ్గరుండి నిర్మాణ పనులు మొదలు పెట్టడంతో మరొకసారి సమాచారం అందుకున్న స్థానిక ప్రదీప్ రెడ్డి తహసీల్దారు వెంటనే అక్కడికి వెళ్లి జేసీబీలతో అడ్డుకున్నారు. అధికారులపై సిబ్బందితో దాడి కట్టించడంతో బూతులు దిట్టించినట్లు కూడా సమాచారం ఉంది. దీనిపైన కూడా వారు కేసులు పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే అక్రమంగా నిర్మించడంతో పాటు అడ్డుకోబోతున్నటువంటి అధికారులపై ఈ రకమైనటువంటి దుర్భాషలు ఆడటం గానీ, తర్వాత దాడి చేయడానికి ప్రయత్నించడం గానీ ఇవన్నీ కూడా తీవ్రంగా పరిగణించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ అక్రమ నిర్మాణాల పైన గతంలో నుంచి కూడా అనేక ఆరోపణలు, వివాదాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె పైన ఫిర్యాదులు వచ్చి కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఇవాళ ఎట్టకేళ్లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అది సిక్కం భూమి ప్రభుత్వానికి సంబంధించింది. కాకపోతే చిన్నగా కొన్ని దాంట్లకు పర్మిషన్ తీసుకొని ఆమె పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన గుప్పెట్లో పెట్టుకుని లక్షల రూపాయలకి ఒక్కొక్క విల్లాని అమ్ముతున్నట్టుగా పోలీసు విచారణలో తేలింది. కాబట్టి సో ఇప్పుడు ఆమె అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఆమె దగ్గర కొన్నటువంటి కొంతమంది విల్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా న్యాయం చేస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. రానా, విజయలక్ష్మిపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? విజయలక్ష్మి మీద ఇప్పటికే చీటింగ్, దాంతో పాటు అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి ఆ కేసు ఒకటి కూడా నమోదైంది. దాంతో పాటు తన మనుషుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడికి చేయడము, తర్వాత దుర్భాషలాడము, ఇవన్నీ కూడా సెక్షన్స్ కిందకు వచ్చాయి. కాబట్టి ఆ సెక్షన్స్ కూడా నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు విల్లాల పేరుతో చాలా మంది మోసం చేశారనే దానిపై కూడా ఆ కేసు నమోదైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేశారు. కాబట్టి ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఏం చెప్తుంది స్టేట్మెంట్, ఎందుకంటే ఆమె
ఆమెకి హెచ్ఎండి నుంచి గతంలో అప్పుడు ఆమెకి పర్మిషన్ ఇప్పించింది ఎవరు అన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టబోతున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ. మొత్తంగా మల్లంపేట విల్లా డాన్ విజయలక్ష్మిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆవిడ విచారణ కూడా చేయనున్నట్టు మా ప్రతినిధి రానా అయితే అందించడం జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మొత్తం ఎంతమందిని ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఎన్ని